హలో గైస్. సో, ఈరోజు మనము మాస్టర్ ఫ్రాంచైజీ అగ్రీమెంట్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడబోతున్నాము. అసలు ఈ యొక్క కమర్షియల్ టర్మ్ షీట్ అంటే వన్స్ మన ఫ్రాంచైజీ గురించి ఇనీషియల్ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాపర్ లీగల్ డాక్యుమెంటేషన్ కింద మన హరిఓమ్ ఎడ్యుకేషన్ హబ్ ఇంకా నెక్స్ట్ ఫ్రాంచైజీకి తీసుకోవడానికి వచ్చే వాళ్ళ ఒక కంపెనీ నేమ్ ఈ 2 కూడా ఫ్రాంచైజీ అగ్రీమెంట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద లీగల్ టర్మ్ అన్నమాట. ఆ లీగల్ టర్మినాలజీలో 2 పార్టీస్ అంటే మేము ఫ్రాంచైజీ ఇస్తున్నాం కాబట్టి మేము ఫ్రాంచైజర్. మీరు ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రాంచైజీ. ఫ్రాంచైజర్‌కి, ఫ్రాంచైజీకి మధ్యలో జరిగే అగ్రీమెంటే ఈ యొక్క మాస్టర్ ఫ్రాంచైజీ అగ్రీమెంట్. ఈ యొక్క మాస్టర్ ఫ్రాంచైజీ అగ్రీమెంట్‌లో మనకి ఏమేం డీటెయిల్స్ ఉంటాయో మనం క్లియర్‌గా చూద్దాం ఇప్పుడు. ఇన్ డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మనం ఈ మాస్టర్ ఫ్రాంచైజీ దాంట్లో ఏమేం డీటెయిల్స్ ఉంటాయి అనంటే, ఫస్ట్ థింగ్ మనకిక్కడ ఫ్రాంచైజర్ చెప్పాను కదా! ఫ్రాంచైజర్ హరిఓమ్ ఎడ్యుకేషన్ హబ్ అనేది ఫ్రాంచైజింగ్ ఇస్తుంది కాబట్టి దే ఆర్ ద ఫ్రాంచైజర్ అండ్ సో ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. మై సెల్ఫ్ రితిక్ బాబు అండ్ మై సిస్టర్ ఎం పూజ. వి ఆర్ ద పార్ట్నర్స్ ఆఫ్ ది హరిఓమ్ ఎడ్యూ హబ్ ఎల్ఎల్పి. అండ్ నెక్స్ట్ ఫ్రాంచైజీ మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీరు చూసారంటే సాయి చరణ్ లెర్నింగ్ సిస్టమ్స్ ఇది ఒక కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళు మన ఫ్రాంచైజీ తీసుకున్నారు కాబట్టి ఈ రెండిటికి మధ్యలో ఫ్రాంచైజీ అగ్రీమెంట్ జరుగుతుంది. ఆ ఫ్రాంచైజీ సాయి చరణ్ లెర్నింగ్ సిస్టమ్స్ రన్ చేసే పర్సన్ వై నాగరాణి నాయుడు మేడం. ఇప్పుడు ఈ వీళ్ళు మన దగ్గర ఫ్రాంచైజీ తీసుకొని రన్ చేస్తున్నారు కాబట్టి నౌ ఏమేం టర్మ్స్ దీంట్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా క్లియర్‌గా అర్థం అవ్వడానికి నేను ఇన్ డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ దిస్? ఫస్ట్ వన్ మీరు చూస్తే ఫ్రాంచైజీ టెరిటరీ అండ్ ప్రెమిసెస్ అంటే ఎలాంటి లొకేషన్ అయి ఉండాలి? ఏంటి? ఎట్లా? ఇక్కడ మీరు చూసారంటే గ్రాంట్ ఆఫ్ రైట్స్ అనేది ఫస్ట్ పాయింట్. ఆ గ్రాంట్ ఆఫ్ రైట్స్‌లో మనకి ద ఫ్రాంచైజీ అండ్ ద నాన్ ఎక్స్‌క్లూజివ్ రైట్స్ టు ఆపరేట్ అన్ ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ సెంటర్ అండర్ ద ట్రేడ్ మార్క్ నేమ్ ఆఫ్ హరిఓమ్ ఎడ్యుకేషన్ హబ్. మన ఫ్రాంచైజీ డాక్యుమెంటేషన్ సైన్ చేసిన తర్వాత ఏదైతే లెర్నింగ్ సెంటర్ రన్ చేయబోతున్నారో అది హరిఓమ్ ఎడ్హోబ్ ఎల్ఎల్పి పేరు మీదనే ఉండాలి కానీ కంపెనీ మీరు ఏ దాని మీద రిజిస్టర్ చేస్తున్నారో దాని మీద అయి ఉండదు. సో దిస్ ఇస్ పాయింట్ నంబర్ 1. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రెమిసెస్ రిక్వైర్మెంట్. అంటే అక్కడ మనకి ఉండే స్పేస్ ఎలా ఉండాలి అనేది ప్రెమిసెస్ రిక్వైర్మెంట్. ఆ ప్రెమిసెస్ రిక్వైర్మెంట్‌లో ఫ్రాంచైజీ మస్ట్ సెక్యూర్ ఎ కమర్షియల్ ఇండిపెండెంట్ స్పేస్ ఆఫ్ 700-800 ఎస్ఎఫ్టీ ఇన్ మినిమమ్. అంటే అది కమర్షియల్ స్పేస్ అయినా ఉండొచ్చు, రెసిడెన్షియల్ స్పేస్ అయినా ఉండొచ్చు. మినిమమ్ టు మినిమమ్ 7 ఆర్ 800 ఎస్ఎఫ్టీ అనేది డెఫినిట్‌గా ఉండాలి. అప్పుడు మనం అనుకున్న రేంజ్‌లో స్టూడెంట్స్‌ని అకామోడేట్ చేయొచ్చు. మన ఫెసిలిటీస్ కూడా అలానే ప్రొవైడ్ చేయొచ్చు. అన్ని ప్రాపర్‌గా జరుగుతుంది. విత్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియా విత్ ఎక్స్‌ప్లిసిట్ టు ఓనర్ పర్మిషన్ ఫర్ ట్యూషన్ యాక్టివిటీస్. ఇన్ కేస్ మనం కమర్షియల్ స్పేస్‌లో అంటే ఏ ఓనర్ అబ్జెక్షన్ ఉండదు. ఇన్ కేస్ రెసిడెన్షియల్ స్పేస్‌లో మనం గనక రన్ చేసినట్టయితే దానికి ఏదైతే ఓనర్ పర్మిషన్స్ ఉన్నాయో మాకు ట్యూషన్స్ నడిపించడానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు అనే ఒక వర్బల్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్ మన ఓనర్ దగ్గర నుంచి తీసుకోవడం మ్యాండేటరీ. ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి. టెరిటరీ లాక్. ఇప్పుడు మనకేంటి టెరిటరీ లాక్‌లో ఫ్రాంచైజీ అగ్రీస్ నాట్ టు ఆథరైజ్ ఎనీ అదర్ సర్విస్ సెంటర్ ఆర్ ఎనీ అదర్ ఎడ్యూ హబ్ ఇన్ అండ్ అరౌండ్ 1 కిలోమీటర్. అంటే ఇప్పుడు మీకు గనక ఫ్రాంచైజీ మీ ఏరియాలో డెసిగ్నేటెడ్‌గా మీకు మనం అలాట్ చేసినట్టయితే, మీరున్న చుట్టుపక్కల 1 కిలోమీటర్ రేడియస్‌లో ఇంకెవరికీ గూడా మన సేమ్ అరియో, మెడియో వాళ్ళు ఇంకెవరికీ గూడా మనం ట్యూషన్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం లేదు. దిస్ ఇస్ ద పాయింట్ అన్నమాట. అండ్ ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్స్. ఫైనాన్షియల్ టర్మ్స్ గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఫైనాన్షియల్ టర్మ్స్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రాంచైజీ డిపాజిట్. అంటే ఏంటి? ఫ్రాంచైజీ మీరు మా బ్రాండ్ తీసుకొని యూజ్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, మన బ్రాండ్‌కి ఆల్‌మోస్ట్ ఆల్ 25 ఇయర్స్ ఆఫ్ లెగసీ ఉంది.
ఆ ఒక నేమ్, ఫేమ్‌ని మీరు ఆఫిషియల్‌గా యుటిలైజ్ చేసుకోవడానికి బ్రాండ్‌కి మీరు సమ్ రాయల్టీ పే చేస్తారు. ఆ రాయల్టీనే నాన్ రీఫండబుల్ ఆన్ బోర్డింగ్ ఫీస్ అంటాం. దాంట్లో మనం వచ్చేసి అది డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ టైప్స్ తీసుకుంటాయి. 1, 1.5 లాక్, 2 లాక్స్ తీసుకుంటారు. బట్ మనం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మనం ఒక సొసైటీకి ఒక బెటర్ విజన్‌తో మనం వెళ్తున్నాం గాబట్టి, ఒక సర్విస్ మోటోతో వెళ్తున్నాం గాబట్టి, మనం అలాంటి ప్రైస్ ఏం చార్జ్ చేయకుండా ఓన్లీ వి ఆర్ చార్జింగ్ ద అమౌంట్ ఆఫ్ ₹50,000 యాస్ ఎ రాయల్టీ ఫర్ యూజింగ్ అవర్ నేమ్ ఇన్ ఎ ఫ్రాంచైజీ. ఇది ఓన్లీ వన్ సింగిల్ టైమ్ మాత్రమే ఉంటది. నాన్ రీఫండబుల్ ఉంటుంది. రెవెన్యూ షేర్ అండ్ ఇది స్టార్టింగ్‌లో మన నేమ్ యుటిలైజ్ చేసుకొని స్టార్ట్ చేయడానికి. అండ్ లాంగ్ టర్మ్‌లో ఏముంటుంది? లాంగ్ టర్మ్‌లో ఫ్రాంచైజీ విల్ పే ఎ మంత్లీ రాయల్టీ ఆఫ్ 30% ఆఫ్ ది రెవెన్యూ. అంటే ఇప్పుడు మీరు ఏదైతే రెవెన్యూ జనరేట్ చేస్తున్నారో ఎవ్రీ సింగిల్ మంత్, ఆ రెవెన్యూలో అన్నీ మనకి డిడక్షన్స్ పోగా వాటెవర్ ద ఫైనల్ మనకి ప్రాఫిట్ ఏదైతే సెంటర్ మిగులుతుందో చాలామంది జనరేటెడ్ రెవెన్యూ తీసుకుంటారు. బట్ మనం మాత్రం రెవెన్యూ తీసుకొని ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అన్న ఒక ఉద్దేశంతోటి, మనకి రెవెన్యూ ఏదైతే మన ఫ్రాంచైజీ వాళ్ళకి జనరేట్ అవుతుందో, ఆ జనరేట్ అయిన రెవెన్యూలో అన్ని వాళ్ళకి ఖర్చులు పోగా, రెంట్, ఎలక్ట్రిసిటీ అవన్నీ పోగా, ఎక్సెట్ అవి తప్ప మనకి రిమైనింగ్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రాఫిట్‌లో మనం 30% మనం చార్జ్ చేస్తున్నాం. 70% విల్ బి విత్ యూ. ఇది అన్నమాట మెయిన్ థింగ్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి పేమెంట్ సైకిల్ అండ్ పెనాల్టీ. Royalty is calculated on actual fees collected in the previous calendar month and must be transferred to the franchisee by 5th of every month. అంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఈ మంత్‌లో ఏదైతే రెవెన్యూ జనరేట్ అయితుందో, అది నెక్స్ట్ మంత్ 5థ్ లోపల 1-5థ్ నెక్స్ట్ మంత్ 1-5థ్ అనే ఒక డ్యూరేషన్‌లో ఈ యొక్క ప్రీవియస్ మంత్‌ది రెవెన్యూ ఏదైతే కలెక్ట్ అయిందో, దాని అకౌంట్స్ అంతా కూడా ప్రాపర్‌గా కాలిక్యులేట్ చేసి, ఇన్‌కమ్, ఎక్స్‌పెన్స్ అన్నిటిని కాలిక్యులేట్ చేసి, ఆ ఫైనల్ అమౌంట్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో, దాని ప్రాఫిట్‌లో 70-30 డివైడ్ చేసి 30% హాస్ టు బి క్రెడిటెడ్ ఇంటూ ద మెయిన్ బ్రాంచ్ అకౌంట్. మెయిన్ బ్రాంచ్ అకౌంట్‌కి ఫిఫ్త్ లోపల ఎవ్రీ మంత్ 30% అనేది క్రెడిట్ అయిపోవాలి. ఇన్ కేస్ ఫిఫ్త్ లోపల క్రెడిట్ అవ్వలేదు అంటే దేర్ విల్ బి ఎ పెనాల్టీ ఆఫ్ 1.5% ఆన్ మంత్లీ బేసిస్. ఫిఫ్త్ అవ్వలేదు, సిక్స్త్ అయింది, 10థ్ అయింది. ఆ టైంలో డిలే అయిందనంటే ఆ మంత్‌కి మట్టం ఏమవుతుంది? ఆ టోటల్ అమౌంట్ మీద 1.5% ఇంట్రెస్ట్‌కి పెనాల్టీ అనేది పడుతుంది. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ఫైనాన్షియల్స్. మీకు ఇక్కడి వరకు అర్థమైందనుకుంటా. సో లెట్స్ గెట్ ఇంటూ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మనకేమేమొస్తుంది? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో వాట్ ఎవర్ వి ఆర్ హావింగ్ ద ఎమ్యూనిటీస్ లైక్ ఇప్పుడు ఆహ్, ఏమేమైతే స్టూడెంట్స్‌కి ఫెసిలిటీస్ ఉండాలి మన బ్రాంచ్ ఓపెన్ చేయడానికి. ఆ ఫెసిలిటీస్ అండ్ సెటప్ అన్నీ కూడా దీంట్లో ఉంటుంది. మనం క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఏమేం మెటీరియల్స్ కావాలి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలి, మనం ఫ్రాంచైజీకి ఆల్రెడీ బిఫోర్‌గానే మనం ఇన్ఫార్మ్ చేస్తాం. అలా ఇన్ఫార్మ్ చేసిన దాంట్లో ద ఫ్రాంచైజీ ఈస్ లీగల్లీ ఆబ్లిగేటెడ్ టు ప్రొక్యూర్ ద ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, వైఫై కనెక్షన్, స్టూడెంట్ అడ్మిన్ టాబ్లెట్స్ అండ్ ద టెక్ స్టాక్ ఇస్ స్ట్రిక్ట్‌లీ మ్యాండేటరీ. అంటే ఇప్పుడు మనము ఏదైతే రిక్వైర్మెంట్స్ ఫ్రాంచైజీకి చెప్తామో, లైక్ డిజిటల్ స్మార్ట్ బోర్డ్స్ కానివ్వండి, ఏసీ గానివ్వండి, వైఫై కనెక్షన్, ట్యాబ్స్ ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ అనేది కంపల్సరీ ఫ్రాంచైజీ ప్రొవైడ్ చేయాలి ఫర్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ దేర్ ఇన్‌స్టిట్యూట్. అది మనం ప్రాపర్‌గా చేస్తేనే దాని త్రూ నుంచి మనకి ఏదైతే ఎక్స్‌పెక్టెడ్ స్టూడెంట్స్ రీచ్ అనేది మనం అనుకుంటామో అది మనకి కరెక్ట్‌గా వస్తుంది. సో, మనం అన్ని ఒక లిస్ట్ అయితే ఇస్తాం. ఆ చెక్ లిస్ట్ నేను ఆల్రెడీ షేర్ చేస్తాను. ఎవ్రీ ఫ్రాంచైజీకి ఐ విల్ షేర్ ఎ చెక్ లిస్ట్. ఆ చెక్ లిస్ట్‌లో మీకు అన్నీ ఉంటుంది. వాట్ ఆర్ ద అమెనిటీస్ థాట్ వి ఆర్ ఆహ్, వాంట్ టు గివ్ టు ద స్టూడెంట్స్. అవన్నిటిని కూడా మిస్ చేయకుండా ఇఫ్ ఫ్రాంచైజీ గివ్స్ దెన్ ఎక్స్‌పెక్ట్ చేసిన అవుట్‌పుట్ మనకి తొందరలోనే వస్తుంది. అండ్ సెక్యూరిటీ అండ్ ఆపరేషన్స్. Franchisee must install the CCTV cameras and biometric attendance system for students and maintain all necessary సెంటర్స్ ఫర్నిచర్. ఇప్పుడేంటి ఆల్మోస్ట్ మనకి సీసీటీవీ కెమెరా ఫర్ ద సేఫ్టీ పర్పస్,
అండ్ ద అటెండెన్స్ సిస్టమ్ ఆల్సో ఫర్ ద అటెండెన్స్ పర్పస్ ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ మనకి సెంటర్‌లో అవైలబుల్‌గా ఉండాలి. And uptime SLA. If the core infrastructure fails, franchisee must repair at the own cost within the 7 working days. In case ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉంటాయో, ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఒకవేళ మనకి మెయిన్ బ్రాంచ్ నుంచి మీరు అన్ని మేము మీకు ప్రొవైడ్ చేస్తే, అప్‌ఫ్రంట్ క్యాపిటల్ మీరు మాకు ఇచ్చిన క్యాపిటల్‌లో మేము మీకు డివైస్ పర్చేస్ చేసిస్తే దాని యొక్క రికార్డ్స్ అన్నీ కూడా మాకు టై అప్ ఉంటాయి. ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఆటోమేటికల్లీ వి విల్ గివ్ యువర్ సపోర్ట్ టు గెట్ ఇట్ రిపేర్డ్. లేదు మీరు ఓన్‌గా మీరు వేరే దాంట్లో నుంచి మీరు తీసుకున్నారు, మీరు సెల్ఫ్‌గా పర్చేస్ చేశారు అనంటే ఆటోమేటిక్‌గా థాట్ హాస్ టు బి రిపేర్డ్ ఆర్ ఇట్ షుడ్ బి రీప్లేస్డ్ వితిన్ 7 వర్కింగ్ డేస్. దీనివల్ల మనకి పిల్లలు ఇబ్బంది పడరు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ వెన్ ఇట్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్ ఇక్కడికి డివిజనల్ ఆపరేషనల్ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ మీకు రెస్పాన్సిబిలిటీస్ అండ్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనంటే ఫ్రాంచైజర్ సైడ్ అంటే మా నుంచి మీకు ఏమేమి ట్రైనింగ్స్ ఉంటాయి. హరిఓం ఎడ్యూహబ్ ఎల్ఎల్పి రిమైన్స్ కంట్రోల్ ఓవర్ అకాడమిక్ క్వాలిటీ బై టేకింగ్ స్కేల్ సోల్ ప్రొప్రైటర్ sole responsibility for recruiting, hiring and deploying the qualified mentors for the branch. ఎవరైతే క్వాలిఫైడ్ మెంటర్స్ మనకి సూటబుల్ అవుతారో దాన్ని మనమే మెయిన్ బ్రాంచ్ నుంచి మీది ఏదైతే కన్సర్న్ బ్రాంచ్ ఉందో దానికి మనం హైర్ చేసి వాళ్ళని మనం డిప్లాయ్ చేస్తాం. మనం పంపిస్తాం. అక్కడికి క్లాసెస్ తీసుకోవడము వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అన్నది ఇట్స్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. The franchisee will provide the comprehensive online and offline training to the franchisee management covering ఇంటర్వ్యూ ప్రాసెస్. ఇక్కడ మనం మేనేజ్మెంట్‌కి గూడా మనం ట్రైనింగ్ ఇస్తాం. ఎందుకంటే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే నో ప్రాబ్లమ్ తొందరగా నేర్చుకుంటారు. ఇన్ కేస్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా గూడా నో ప్రాబ్లమ్. వి ఆర్ దేర్ టు గివ్ ద ట్రైనింగ్ అండ్ సపోర్ట్. ఆన్‌లైన్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఆఫ్‌లైన్‌గా డైరెక్ట్‌గా మేమే విజిట్ చేసి కొన్ని కొన్ని దగ్గరుండి ట్రైన్ చేస్తాం. సో, ఇవన్నీ ప్రాసెస్ గూడా దేని మీద ట్రైనింగ్స్ ఉంటుంది? ఇంటర్వ్యూ ప్రాసెస్. ఒకవేళ మనం ఇక్కడ మనం మెంటర్స్‌ని హైర్ చేసుకొని మనం బ్రాంచ్‌కి పంపిస్తే, వాళ్ళని ఎలా మనము తీసుకోవాలి? మనం వాళ్ళ డీటెయిల్స్ మనం ఎలా తీసుకోవాలి? ఏ బేసిస్ మీద వాళ్ళు మనకు కరెక్టా? కాదా? అని చెప్పి మనం డిసైడ్ చేయాలి. ఇది మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో వస్తుంది. స్టూడెంట్ మేనేజ్‌మెంట్ అండ్ మెంటర్స్ అండ్ స్టాఫ్ మేనేజ్‌మెంట్. స్టాఫ్‌ని గాని, పిల్లల్ని గాని ఎలా మేనేజ్ చేయాలి? ప్రతి ఒక్కటి టీచింగ్ స్టైల్ ఎలా వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా మనం నేర్పియాలి. దిస్ ఆల్ ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్స్ విల్ బి గివెన్ బై అస్. అండ్ ద ప్రొప్రైటరీ సాఫ్ట్‌వేర్ ఆపరేషన్. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికి. వి ఆల్ యూజ్ సాఫ్ట్‌వేర్ ఫర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఆ సాఫ్ట్‌వేర్‌ని మనం ఎలా ఆపరేట్ చేయాలో గూడా కంప్లీట్ ట్రైనింగ్ మన సైడ్ నుంచే మీకు దొరుకుతుంది. అండ్ ఆల్సో ద డిజిటల్ స్టూడెంట్ ప్రోగ్రెస్ ట్రాకింగ్. స్టూడెంట్ ఒక పెర్ఫార్మన్సెస్ నీకు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఎలా ట్రాక్ చేయాలో అన్నీ గూడా మనమే నేర్పిస్తామనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫ్రాంచైజీ అంటే మీ ఆపరేషన్స్. ఇప్పుడు మీ ఆపరేషన్స్ ఏంటి అనేది క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. ఇప్పుడేంటి ద ఫ్రాంచైజీ ఈస్ సోలీ రెస్పాన్సిబుల్ ఫర్ స్ట్రిక్ట్‌లీ ఎగ్జిక్యూటింగ్ డే టు డే ఆపరేషన్స్. ఇప్పుడు డే టు డే ఆపరేషన్స్ అంటే ఏంటి? డైలీ స్టూడెంట్ వచ్చినప్పటి నుంచి, మెంటర్స్ వచ్చినప్పటి నుంచి యాస్ ఎ మేనేజ్‌మెంట్ ఎలా ఫాలో అప్ చేయాలి? ఏంటి అని ప్రతి ఒక్కటి మనం చూసుకోవాలి. యాస్ ఎఫ్ మీరు ఫ్రాంచైజీగా ఉన్నారు కాబట్టి యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇన్ అబ్సల్యూట్ అలైన్‌మెంట్ విత్ ద ఫ్రాంచైజీ ట్రైనింగ్ అండ్ గైడ్‌లైన్స్. మనం ఏ విధంగా అయితే మనం గైడ్‌లైన్స్ ఇస్తామో, ఆ గైడ్‌లైన్స్ యూటిలైజ్ చేసుకొని మీరు ఎవ్రీ డే ఆపరేషన్స్‌ని హ్యాండిల్ చేయాలి. And this includes student acquisitions, demo conduction, facility management, opening the center on time, handling walk-in enquiries, on-site supervision and deployed mentors, paying all the local provisional bills like electricity and అవన్నిటిని కూడా మీరు చూసుకోవాలి. రైట్ ఫ్రమ్ ద మెంటర్స్ దగ్గర నుంచి గానీ, అక్కడ డే టు డే వైఫై బిల్స్, కరెంట్ బిల్స్, మనకి రెంటల్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఆన్ టైమ్‌కి పే చేయడానికి మీరు డేట్స్‌ని మీరు ఎక్సెల్ ఫైల్ లేకపోతే బుక్స్ ఆర్ రికార్డ్స్ సంథింగ్ హాస్ టు బి మెయింటైన్ అండ్ ఆన్ టైమ్‌కి అన్నిటిని మీరు రీపే చేసేసుకోవాలి. For escalation operation issues, the franchisee shall contact the franchisor for support and assistance. ఇన్ కేస్ మీరు అనుకున్నట్టు ఎవరైనా మెంటర్స్ గానీ, స్టాఫ్ గానీ మీ యొక్క బ్రాంచ్‌లో వర్క్ చేయట్లేదు.
వాళ్ళకి మీరు వాళ్ళకంటే బెటర్ వాళ్ళ కోసం మీరు చూస్తున్నారు. యూ వాంట్ టు రిమూవ్ దెమ్. అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు యూ కెన్ జస్ట్ ఇన్ఫార్మ్ ద ఫ్రాంచైజర్. మెయిన్ బ్రాంచ్‌కి మీరు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మేము మీతో టచ్‌లో ఉంటాము. ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ. కంపల్సరీ ఇంకా వాళ్ళ పెర్ఫార్మన్స్ బాలేదు తీసే అవ్వాలి వాళ్ళని అనేటప్పుడు డెఫినిట్‌గా వి విల్ గివ్ యూ ద పర్మిషన్ టు ఆటోమేటికల్లీ ఎక్స్‌క్లూడ్ ద permissions and you can remove them. This is what it is. And the legal compliance and indemnification. ఇప్పుడు లీగల్ కంప్లయన్సెస్ ఏంటి? ఇప్పుడు మనము అఫీషియల్‌గా గవర్నమెంట్ ఒక అప్రూవల్ తోటి వాట్ ఎవర్ వి ఆర్ రన్నింగ్ ఇట్ ఆన్ ద basis is 100% solely responsible for obtaining and maintaining GHMC trade permissions, labor licenses and business current accounts is mandatory. Because indemnity clause, ఈ indemnity clause లో ఏంటి? The franchisee completely indemnities the Hariom EduHub LLP for any fines or legal notices which is being forwarded. ఇప్పుడు మనకి యాజ్ అ ఫ్రాంచైజీగా మీరు ప్రతి ఒక్క లైసెన్సెస్ ని మీరు మ్యాండేటరీగా తీసుకోవాలి. లేదు ఇన్ కేస్ మీరు ఏదైనా లైసెన్సెస్ మిస్ చేశారు, ఎందుకంటే మోస్ట్‌లీ లైసెన్సెస్ అనేది ఏ ఒక బిజినెస్ యాక్టివిటీ లైక్ ఎడ్యుకేషన్ గానివ్వండి, ఇలా స్మాల్ స్కేల్ నుంచి లార్జ్ స్కేల్ బిజినెస్ వరకు లైసెన్సెస్ ఆర్ మ్యాండేటరీ. అది లేదు అన్నప్పుడు ఇన్ కేస్ ఎవరైతే ప్రివీ ప్రాక్టికల్ మనం ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ రన్ చేస్తున్నాం వాటిని మీకు ఓపెన్‌గా చెప్తాను. నో వన్ విల్ కమ్ డైరెక్ట్‌లీ ఫర్ ఇన్స్‌పెక్షన్. అంటిల్ అండ్ అన్‌లెస్ మీ చుట్టుపక్కల ఏరియాలో ఉన్నవాళ్ళు, పక్కన వాళ్ళు గాని, ఇటు పక్కన వాళ్ళు గాని ట్యూషన్స్ జరగడం వాళ్ళకి నచ్చకపోయినా, లేకపోతే మీ వల్ల వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఇబ్బంది జరిగినా, దే విల్ కంప్లెయింట్ టు ద జీహెచ్ఎంసీ. అప్పుడు ఇన్స్‌పెక్షన్‌కొస్తారు. అలా ఇన్స్‌పెక్షన్‌కొచ్చినప్పుడు ఇన్ కేస్ యూ గైస్ విల్ నాట్ హావ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్, అప్పుడు ఏమవుతుందనంటే దే విల్ పుట్ ఫైన్స్ ఆఫ్ 1,00,000 to 2,00,000 వరకు కూడా ఫైన్స్ అనేది జరగొచ్చు. సో దట్ ఈస్ వై వి రికమెండ్ యూ టు టేక్ ద జీహెచ్ఎంసీ లైసెన్స్. ఇన్ కేస్ అలా తీసుకోకపోయినప్పుడు ఏదైనా లీగల్ ఫైన్స్ గాని, సెంటర్ క్లోజర్ ఏ రిస్క్ గాని జరిగినా గూడా అది మీరు యాస్ ఎ ఫ్రాంచైజీయే మీరు బేర్ చేయాలి గాని, వి విల్ నాట్ బి ఏబుల్ టు ఆహ్, బి రెడీ టు టేక్ అప్ దోస్ ఫైన్స్ ఆర్ లీగల్ ఇష్యూస్. ఇది ఇంపార్టెంట్ అయిన పాయింట్. అండ్ నెక్స్ట్ వెన్ ఇట్ కమింగ్స్ టు ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ బ్రాండ్ ప్రొటెక్షన్. ఇప్పుడు ఇది ఏంటి లేదు చాలా సింపుల్. మీరు ఎలాగో హరిఓం ఎడ్యుకేషన్ హబ్ మీదనే మీరు రన్ చేస్తారు. అలా రన్ చేసే ప్రాసెస్‌లో మన ఒక ఎడ్యుకేషనల్ లెర్నింగ్ సెంటర్, the franchisee is granted a limited lease to use the proprietary pedagogical frameworks and the software solely for duration of the agreement. అంటే ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరితో కూడా ఒక సర్టెన్ డ్యూరేషన్ ఆఫ్ టైమింగ్‌కే మనం అగ్రీమెంట్ అనేది తీసుకుంటాం. ఆ ఒక సర్టెన్ డ్యూరేషన్ ఆఫ్ అగ్రీమెంట్ టైమ్‌లో మీకు మన ఒక సాఫ్ట్‌వేర్ దగ్గర నుంచి, స్టూడెంట్ సపోర్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి యూజ్ చేయడానికి వి విల్ బి గివింగ్ యూ ద పవర్స్. until the agreements is completed, then automatically ఆ అగ్రీమెంట్ ని ఫర్దర్ కి మీరు తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకుంటే అగైన్ యూ విల్ గెట్ యాక్సెస్ టు దిస్ సాఫ్ట్వేర్ విచ్ వి ఆర్ ప్రొవైడింగ్. అలా ఉంటదన్నమాట. అండ్ సెంట్రల్ మార్కెటింగ్, ద ఫ్రాంచైజీ కెనాట్ క్రియేట్ ఇండిపెండెంట్ సోషల్ మీడియా పేజ్ ఆర్ ఇండిపెండెంట్ యాడ్స్ ఆన్ దేర్ ఓన్ బ్రాండ్ నేమ్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే కంపెనీ పేరు పెట్టి మా తోటి టై అప్ అవుతున్నారు, ఆ ఒక కంపెనీ పేరు మీద గాని సెపరేట్‌గా రన్ చేయడం గాని, సెపరేట్‌గా యాడ్స్ రన్ చేయడం గాని, పబ్లిసిటీ రన్ చేయడం గాని చేయకూడదు. ఇన్ కేస్ అలా చేసి మాకు తెలిసినట్టయితే ఆటోమేటిక్‌లీ దట్ అగ్రీమెంట్ విల్ బి బ్రీచ్డ్ అండ్ మా సైడ్ నుంచి మీకు ఫర్దర్‌గా ఎలాంటి సపోర్ట్ అనేది ఉండదు. దట్ విల్ బి ద టర్మ్స్ అండ్ కండిషన్స్. అండ్ నాన్ కంపీట్ అండ్ యాంటీ పోచింగ్. ఇప్పుడేంటి? దేర్ ఇస్ franchisee cannot operate computational educational institution with a territory of 2 years post termination. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఒక 5 ఇయర్స్ మనతో టై అప్ అయ్యారు. అండ్ నెక్స్ట్ యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్. మీరే ఒకటి కొత్తగా పెట్టాలి అని అనుకుంటే అండ్ మన ఒక అగ్రీమెంట్‌ని డిసగ్రీ చేసిన తర్వాత, క్లోజ్ అయిపోయిన తర్వాత, ఆ ఒక అగ్రీమెంట్ డ్యూరేషన్ తర్వాత 2 ఇయర్స్ మినిమమ్ యూ నీడ్ టు వెయిట్ టు స్టార్ట్ యువర్ ఓన్ బ్రాండ్. మీ యొక్క ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేయడానికి మినిమమ్ 2 ఇయర్స్ అనేది మీరు వెయిటింగ్ పీరియడ్‌లో ఉండాలి. ఇన్ కేస్ 2 ఇయర్స్ గనక మీరు వెయిట్ చేయకుండా ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ ఎ న్యూ బ్రాండ్, న్యూ ట్యూషన్ సెంటర్, ఎస్పెషల్లీ న్యూ ట్యూషన్ సెంటర్ మీరు స్టార్ట్ చేస్తే దెన్ ఇట్ విల్ బి ఎ లీగల్ ఇష్యూ. సో దిస్ ఇస్ వాట్ ద ఫ్రాంచైజ్. ఏ లొకేషన్‌లో గూడా మనకి స్టార్ట్ చేయడానికి లేదు.
2 ఇయర్స్ తర్వాత యూ కెన్ స్టార్ట్ ఎనీథింగ్ యాస్ యూ లైక్. ఇన్ కేస్ ఆఫ్ అగ్రీమెంట్ తర్వాత నేను చెప్పేది. హోప్‌ఫుల్లీ వన్స్ మనతో టై అప్ అయిన వాళ్ళు బయటికెళ్ళేసి వాళ్ళ దగ్గర వాళ్ళు ఓన్‌గా స్టార్ట్ చేసే ఒక సిట్యుయేషన్ ఇప్పటి వరకైతే రాలేదు. బట్ ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ కాబట్టి మేము మీకు చెప్పాలి కాబట్టి మేము డిస్క్లోజ్ చేస్తున్నాం. అండ్ ఎగ్జిట్ స్ట్రాటజీ. సరే అండి ఇవంతా బానే ఉంది. మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికి మనం అగ్రీ అయ్యి లెట్స్ సే ఒక 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్, 7 ఇయర్స్ ట్రావెల్ చేసాము. దాని తర్వాత డ్యూ టు సమ్ ఇష్యూ లైక్ యూ ఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్ లేకపోతే మీకు ఇంకా ఎనర్జీ లేదు. దీన్ని మీరు హ్యాండిల్ చేయలేను. నౌ ఐయామ్ రిటైరింగ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. నేను వర్క్ ఏం చేయాలనుకోవట్లేదు అని అనుకున్నప్పుడు దేర్ ఆర్ ఓన్లీ 2 ఆప్షన్స్ ఫర్ యూ. ఒకటేంటి అనంటే యూ క్యాన్ గివ్ ద రెస్పాన్సిబిలిటీ టు ఎనీ అదర్ పర్సన్. మీ పొజిషన్‌లో ఒక సాలరీ ప్రొవైడ్ చేసి ఒక సర్టెన్ పర్సన్‌కి మీ యొక్క రెస్పాన్సిబిలిటీని మీరు యూ కెన్ ట్రాన్స్‌ఫర్ ఇట్. So that on your behalf everyone that person will be taking care of everything. Or else there is one option too that is called as an exit stage. ఆ ఎగ్జిట్ స్టేజ్ లో ఏంటి అంటే there you can sell the franchisee to us directly. ఇప్పుడు డైరెక్ట్లీ సెల్ చేయడం అంటే ఏంటంటే మేమే బై బ్యాక్ చేసుకుంటాం అట్ ఎ సర్టన్ పాయింట్. నీకు గనక లేదు ఇది బర్డెన్ అనిపిస్తుంది అని అంటే డైరెక్ట్లీ యూ కాంట్ సెల్ ఇట్ టు ఎనీ అదర్ థర్డ్ పార్టీ పర్సన్. థర్డ్ పార్టీ వాళ్ళకి సెల్ చేయకుండా డైరెక్ట్లీ యూ క్యాన్ అప్రోచ్ అస్ అండ్ ద మెయిన్ బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్ కి అప్రోచ్ చేసి మమ్మల్ని మీకు ఇలాంటి ఇంటెన్షన్స్ ఉంది అని మా మేనేజ్మెంట్ తో మాట్లాడితే దెన్ ఆటోమేటికలీ వీ విల్ ఓన్లీ క్యాలిక్యులేట్ మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి వరకు చేశారు, దాని ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఆ డేట్ కి ఎంత ఉంది. లెట్స్ సే ఒక 5 ఇయర్స్. 5 ఇయర్స్ తర్వాత అప్పుడు మనం మళ్ళీ ఎవాల్యుయేషన్ తీసుకుంటాం. అంతే కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఈ రోజు కొంటున్నాము. ఈ రోజు కొన్న ఇల్లుకి 5 ఇయర్స్ తర్వాత కూడా సేమ్ వాల్యూ ఉండదు కదా! ల్యాండ్‌కి అప్రిసియేషన్ అవుతుంది. బట్ కట్టిన కన్‌స్ట్రక్షన్‌కి గాని, మనం కొన్న కారు, ఫోన్, టాబ్స్ ఇవన్నిటికి వాల్యూ పడిపోతుంది. డిప్రిషియేట్ అవుతుంది. సో, ఆ రోజుకి మీరు చేసిన ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ ఎంత అని కాలిక్యులేట్ చేసి, వి విల్ గివ్ యూ వన్ ఆఫర్. ఇఫ్ యూ వాంట్ ఇట్, యూ కెన్ సెల్ ఇట్ టు అస్. మా ఒక ఆఫర్ మేము తీసుకోవడానికి రెడీగా లేదు. బికాస్ యూ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద ఆఫర్ అన్నప్పుడు, దెన్ యూ హావ్ ఎ ఛాన్స్ టు సెల్ ఇట్ టు ద థర్డ్ పార్టీ పర్సన్. వాళ్ళతో మనం ఇంట్రడక్షన్ అయ్యి ఇఫ్ దే ఆర్ ఆల్సో ప్యాషనేట్ ఎనఫ్. ఎందుకంటే మనం ఇది అన్ని ఫ్రాంచైజీలాగా అందరికి రాండమ్‌గా ఎలా పడితే అలా ఇచ్చేయం. ఈ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఆ పర్సన్‌కి ఒక ప్యాషన్ ఉండాలి. ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. చదువు పట్ల ఒక డెడికేషన్ ఉండాలి. అలాంటి వాళ్ళకి మనం సూటబుల్ అవుతుంది. మీరు సెల్ చేసే పర్సన్ అలాంటి పర్సనేనా అని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇఫ్ థాట్ పర్సన్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ప్యాషనేట్ దెన్ వి డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్. మీరు ఈజీగా మీరు వాళ్ళకి ఫ్రాంచైజీని హ్యాండ్ ఓవర్ చేసి యూ కెన్ టేక్ ద ఎగ్జిట్. దిస్ ఇస్ వాట్ ఆఫ్ బోర్డింగ్ అండ్ ఆర్ఓఎఫ్ఆర్ అన్నమాట. ఈ 2 పాయింట్స్ నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటా. సో దీస్ ఆర్ ద పాయింట్స్. ఈ లీగల్ డాక్యుమెంటేషన్ మీద మీరు సిగ్నేచర్ చేయాల్సొస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్. మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో ముందుకు వెళ్ళాలి అనంటే దిస్ ఇస్ మ్యాండేటరీ. మీ యొక్క కంపెనీ పేరు మీద మీ కంపెనీ ఫస్ట్ రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి. మీ రిజిస్టర్డ్ అయిన కంపెనీకి మా కంపెనీకి మధ్యలో జరిగే టై అప్ అగ్రీమెంటే ఈ యొక్క ఫైనాన్షియల్ టర్మ్ షీట్ అన్నమాట. ఓకేనా? ఐ హోప్ యూ గైస్ హావ్ అండర్‌స్టూడ్. ఇన్ కేస్ ఇది చూసిన తర్వాత కూడా మీకేదైనా డౌట్స్ రావచ్చు. అలా వచ్చిందంటే ఐ విల్ బి హ్యాపీ టు ఎక్స్‌ప్లెయిన్ యూ. మీకు ఏదైతే డౌట్స్ ఉందో ఆ పార్ట్ నేను మళ్ళీ బ్రీఫ్ చేస్తాను. ఓకే. థాంక్ యూ.